మాన్యం భూములు చాలు, చూడికి మన భూములు చాలు, ఆకిటి భూములు చాలు. అసలుకి తహసీల్దార్ ఆఫీసర్ కళ్ళు మూసుకుంటే ఈయన కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఇప్పటికే ఈ మాట ఇప్పటికే ప్రపోజ్ ఇచ్చారు. ఇదంతా కూడా ఉందాగా ఉంది. మాకు సంవత్సరానికి లీజుకి ఇవ్వండి, 1000 కడతా ఉంటాయి, ఇదంతా ఇచ్చేయాలంట. చదివింపులు రాయించినా సరే మళ్ళా వాళ్ళ పెళ్లికి ఇవ్వాల. మీరు చదివించుకున్నారంటే నాకు లెక్క కనుక ఈ రోజున మెడికల్ కాలేజీలని జనం కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలోని పేద ప్రజల కోసం, చదువుకునే పిల్లల కోసం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి కాలేజీలు పెడితే మనందరి వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కన్ను ముక్కు చెవి కాకుండా గుండెకాయ కిడ్నీ కొత్త ఎక్కడ జబ్బొచ్చినా సరే వైద్యం చేసే ఆసుపత్రి అందుబాటులోకి రావాలని కలగంటే మన రోగాల మీద లెక్క సంపాదించుకోవాలనుకునే ఈ ప్రభుత్వం లెక్క కావాలి. మన వార్తల మీద బయట కూడా లెక్క కావాలి. గాయమైతే లెక్క కావాలి. లెక్క కోసం ఎవరైనా ఎన్ని మాట్లాడి చెప్పవచ్చు. లెక్క కోసం మన ఆస్తుల్ని దాదాపు 12 మెడికల్ కళాశాలని ఒక విధంగా అమ్మేసే ప్రయత్నం 63 ఏళ్ళు ఇచ్చారు. 63 ఏళ్ళకు మా ఎవరు ఉంటారో ఎవరికి తెలుసు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన అగ్రిమెంట్ చేస్తున్నారు కదా, 60,000 ఆయన. మనమైతే నువ్వంటే చచ్చినట్లు ఇలా కాళ్ళు చేతులు బాగుంటే చాలా బాగుంటుంది బ్యాచ్ అంతా మనం అంతా. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన అడ్డుకుంటారని చెప్పిన వారి రాష్ట్రంలో మీరు అడిగితే పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదు అని ఎక్కడైనా పవన్ కళ్యాణ్ కావాల్సిన మాత్రమే ప్రశ్నిస్తారు. మనకు వాళ్ళే మాట్లాడుకుంటారు కదా. కాబట్టి సరే మనం అడిగేది అడుగుతాం. బాబు డిసిఎం కాదు, అదేదో మా కాలేజీలు ఆత్మని మిమ్మల్ని కోరుతా ఉన్నారు మా వాళ్ళు. ఎందుకంటే ఎంత కాదనుకున్నా మా డిసిఎం కనుక మీరు కొద్దిగా ఆకాశంలో కాకుండా భూమి మీద తిరగమని కోరుకుంటా ఉన్నాను. సరే ఆ పిల్లల గురించి తక్కువ మాట్లాడుకుంటే మంచిది. కనుక ఆపుతానని మనందరినీ నమ్ముకొని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చాడు. ఈ ప్రైవేటు పరం కాకుండా ఆపుతానేనని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి జిందాబాద్. ఇంకో మాట కూడా చెప్పాడు. ఈసమున్న రాయలసీమ ప్రాంతంలో ఆయనకి ఏం చెప్పాడంటే, ఎవరు వస్తాడో రండి కొనుక్కునేకి ఇలా టెండర్లకి తీసుకున్నా సరే వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మీరు ఈవీఎం మిషన్లు మేనేజ్ చేసి ఓట్ల దొంగతనం జరిగిందని అనుమానం ఉంది. అటువంటి విషయాలు లాభం లేదు, అన్ని అడ్డుకుంటాం. కాబోయే ముఖ్యమంత్రి నేనే అంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికకి తీసుకొని వస్తాను జాగ్రత్త అని చెప్పారు. ఈ మధ్య ఇంకో వార్త వస్తా ఉంది. ఆ వార్త ఏంటంటే ఆయన చెప్తా, గవర్నమెంట్ చెప్తారు మీరు తీసుకుంటే లోన్లు తెచ్చుకోండి భూముల మీద. లోన్లు కట్టిస్తాం ఆయన మీరు తీసుకున్న ఆయన అదే ఎవరైతే టెండర్ లో పాల్గొంటాడో ప్రజాస్వామ్యబద్ధంగా అదే ఆసుపత్రి గేట్ల కట్టేసి వసూలు చేస్తుంది వచ్చే ప్రభుత్వం. కనుక ప్రశాంతంగా రాజకీయం చేద్దాం. చాతైతే అభివృద్ధిలో మాతో పాటు పడండి. అసలు చెప్పుకునేది ఒక్క పథకం లేదేమి జీవితానికి. ఒకటి పాపం పైన సీనియర్ దుర్యోధన రామారావు ఉంటుంది పెద్ద ఆయన ఆనందపడతా ఉంటాడు. నేను చచ్చిపోయినా కానీ ఇంకా వీళ్ళు అడుగుతాన్నారు లేదు. అప్పుడు మామ పైన చూస్తూ ఉంటాడు. రాజశేఖర్ రెడ్డి గారు మాట చెప్పేవారు, చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్తే మీ తల 1000 వక్కలైతే షాప్ ఉండేదండి, అందుకే మీరు నిజం చెప్పండి మా నాయకుడు వైఎస్ఆర్ చెప్పేవారు. ఆఖరిగా ఉండే మాట హెచ్చరిక అనడం లేదు, జాగ్రత్తగా ఉండమని మాత్రమే చెప్తా ఉన్నాను. ఇవన్నీ గాలి మాటలు కావచ్చేమో,
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ ఆశీస్సులతో శైలజ ఒక మాట చెప్పాడంటే తెలియజేసుకుంటా ఉన్నా. అనధికార వర్గాలకు మనకి మద్దతు ప్రకటన అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అలాగే వాళ్ళ కార్యకర్తలు కూడా పరిపూర్ణ నమస్కారాలు తెలియజేసుకుంటూ